హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ విచ్ ఫ్రేమ్ ఈజ్ బెటర్ అన్న కాన్సెప్ట్లో ఈరోజు ఏ ఫ్రేమ్ అయితే క్వాడ్ స్కేటర్స్కి బాగుంటుంది, ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది ఈరోజు డిస్కషన్ అయితే చేద్దాం. ఈ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఎప్పుడైతే జొనక్స్ స్కేట్స్ అయిపోయిన తర్వాత, బేసిక్స్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బరోడా స్కేట్స్ అని పెడతారు. ఈ బరోడా స్కేట్స్ షూస్ అయితే ఇలా ఉంటాయి. ఇలా ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది దానికి. ఈ షూ 5 to 7 ఏజ్ గ్రూప్లో ఇది పెట్టిన షూ. ఇది దీంతోనే నేషనల్స్ కూడా ర్యాంక్ 1 ఫైనల్స్ వరకు ఆల్ ఇండియా టాప్ 4 వరకు వెళ్ళాడు. మెడల్ అయితే పడలేదు, జస్ట్ మిస్ అయింది. మొత్తం అయితే ఫైనల్కి టాప్ 4లోకి అయితే వెళ్ళాడు. దీని వీల్స్ వచ్చి బరోడా వీల్స్ అంటే ఇలా ఉంటాయి. బరోడా వీల్స్ జస్ట్ ప్రాక్టీస్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది, ఎటువంటి రేసులకి అయితే ఉపయోగపడదు ఈ బరోడా వీల్స్. తర్వాత ఎప్పుడైతే మనం కాంపిటీషన్కి వెళ్తామో తర్వాత మనం ఎటువంటి ఫ్రేమ్ చూజ్ చేసుకోవాలంటే, మనకి బ్యాటిల్ ఫ్రేమ్ ఒకటి ఉంది చూసారా, అల్యూమినియం ఫ్రేమ్. ఇది బ్యాటిల్ ఫ్రేమ్ అల్యూమినియం. దీనికి మనం 7mm బేరింగ్లు దీనికి సూటబుల్. క్వాడ్ స్కేటింగ్లో 7mm బేరింగ్, స్పీడ్ బేరింగ్లు దీనికి సూటబుల్. ఈ అల్యూమినియం ఫ్రేమ్ వేయడం వల్ల ఏంటంటే, ఇది కూడా ఈ బ్యాటిల్ ఫ్రేమ్ కూడా మనం ఈ ఫ్రేమ్ బుక్ చేసినప్పుడు మనకి ఆ ఫ్రేమ్తో పాటు మనకి ఈ టైప్ షూ ఫిట్ అయ్యి వస్తుంది, లెదర్ షూ. ఇదేంటంటే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలాగ సాగిపోవడం అలా జరుగుతుంది. కానీ మన కాంపిటీషన్ పర్పస్లో ఇది కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఈ షూ తీసి మనకి నచ్చిన ఫుట్బాల్ షూ, ఏదైనా ఫుట్బాల్, ఇంకా దీనికి చూసారా సెగా కంపెనీకి చెందిన ఫుట్బాల్, సెగా స్పెక్ట్రా. ఈ ఫుట్బాల్ షూని మనం తీసుకొని మళ్ళీ దీనికి ఫిట్ చేసుకుంటే ఈ ఎదర్ గ్రిప్ కానీ, ఈ ఎదర్ అయితే ఏదుందో గ్రిప్ ఉందో ఇది ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది. వెయిట్ కూడా తగ్గుతుంది స్కేటర్కి. ఇది ఈ బ్యాటిల్ ఫ్రేమ్ ఇది. నెక్స్ట్ అదే ఇప్పుడు చాలామంది ఇన్లైన్ బేరింగ్స్ వాడుతున్నారు, క్వాడ్ స్కేటింగ్ కూడా అంటున్నారు. దానికి సంబంధించి ఫ్రేమ్ ఇది. దీనికి 8mm ఇన్లైన్ బేరింగ్ సైజ్ వచ్చి అది 8mm ఫ్రేమ్ మాట. ఇది 8mm బేరింగ్లు వాడుకోవచ్చు. ఈ ఫ్రేమ్ వచ్చి సిటీరా. ఇది మైసూర్ శ్రీకాంత్ సార్ దగ్గర మాత్రమే ఉంటుంది ఇది ఫ్రేము, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఓకే ఫ్రెండ్స్, దీనికి మనం పైన వేసిన ఫుట్బాల్స్ ఎడిడాస్ కోపా మన కంఫర్టబుల్ బట్టి దీనికి ఏదో తక్కువ రేట్లో 1700లో ఇలా సెగా వేసుకోవచ్చు, లేదంటే 4000 5000 షూ, మంచి ఫుట్బాల్ షూ వేసుకొని దానికి ఇలాంటి షూ కూడా వేసుకోవచ్చు. అది మన డబ్బులు బట్టి కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు మనం అదే డిసైడ్ చేసుకోవాలి. మనం ఈ పెద్ద సైజులో ఇంక ఇలాంటి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఏంటంటే బరువు వస్తుంది, బాగా వెయిట్. ఈ వెయిట్తో పాటు ఈ షూ వస్తుంది. ఏదో ప్రాక్టీస్ చేయడానికి తప్పించి ఈ కాంపిటీషన్కి అయితే పనికిరావు. ఓన్లీ ప్రాక్టీస్ చేసే వరకే. ప్రాక్టీస్ పర్పస్ మనం అయితే ఈ బ్యాటిల్ ఫ్రేమ్ అల్యూమినియం వెయిట్లెస్, అలాగే ఇది ఇన్లైన్ బేరింగ్ వాడుకోవాలంటే ఈ ఫ్రేమ్ 8mm. లేదు ఇన్లైన్ ఫ్రేమ్ కాకుండా ఇన్లైన్ బేరింగ్ వాడాలనుకుంటే ఇదే బ్యాటిల్ ఫ్రేమ్కి
మనకి ఇక్కడ అడాప్టర్స్ వస్తాయి. అడాప్టర్స్ ఎల్ఎక్స్టీ అడాప్టర్లు అని వస్తాయి. ఆ అడాప్టర్లో ఇక్కడ మనం బిగించుకొని ఇన్లైన్ బేరింగ్లు వాడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరిన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.